దాడి ఏ విధంగా చేసిందో మన ప్రపంచ దేశాలన్నింటి కూడా కలిసివేసింది అనమాట. ఎందుకంటే ఆర్థికంగా ప్రపంచంలో అన్ని దేశాలతో పోటీపడి నెంబర్ 3 స్థాయికి మన దేశం ఎదిగింది. దాన్ని ఓర్వలేక పర్యాటక రంగాన్ని ముఖ్యంగా దెబ్బ కొట్టాలి. ఇక్కడ భారతదేశంలో హిందువులు ముస్లింలు ఏ కులాలకైనా మతాలకైనా అందరూ అనంత సోదర భావంతో కలిసిమెలిసి ఉంటా ఉన్నారు. వీళ్ళ మధ్య ఐక్యతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దాడులను అన్నింటినీ కూడా ఖండించిన సంగతి కూడా మనందరికీ తెలిసింది. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ వైపు ఉండి ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా మనం వెనక నిలబడ్డాయి అన్నమాట. మీ అందరికీ తెలియదు కదా, ఆ రోజు జరిగిన ఎమ్మటే చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళటమే కాకుండా మన మంత్రులను కూడా పంపించి వాళ్ళ పిల్లలు అమెరికా నుంచి వచ్చిన దాకా కార్యక్రమం దగ్గరుండి చేయమని చెప్పి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆ రోజు స్వామి గారిని, అనిత గారిని, హోమ్ మినిస్టర్ గారిని ఇద్దరు కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ వెళ్ళి కావలు వచ్చి వాళ్ళని కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అన్నమాట. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా సరే భారతదేశం ఎప్పుడు కూడా వెనకాడదు. ఇట్లాంటి అన్నింటిని కూడా ఛాలెంజింగ్ తీసుకొని ఇంకా మరింత బలం ప్రజల మనోధైర్యాన్ని ఇప్పుడు కూడా వెనకాడు వేయకుండా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లాంటి దాడులు భారత్ ఎప్పుడు కూడా లెక్క పెట్టదు, తిరిగి బుద్ధి చెప్పిద్దని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా గడిచిన 3 రోజుల నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులకి, బీజేపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరూ కూడా మరొకసారి